తెలంగాణలో అతిపెద్ద రెండవ స్విమ్మింగ్ పూల్ గచ్చిబౌలి సికింద్రాబాద్ స్విమ్మింగ్ పూల్ తర్వాత తెలంగాణలో సిద్దిపేటలోనే 50 మీటర్ల పొడవు 25 మీటర్ల వెడల్పుతోని 9 లేన్లతోని నిర్మించడం జరిగింది. గత మాజీ మంత్రి హరీష్ రావు సార్ గారు ఇక్కడ మన క్రీడాకారులకు చాలా స్విమ్మింగ్ లేక మేము హైదరాబాదు పిల్లలు కరీంనగర్ వరంగల్పై శిక్షణ తీసుకునేది ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితము. అది ఒక అంత పెద్ద స్విమ్మింగ్ పూల్ సిద్దిపేటలో ఉండాలి, సిద్దిపేట క్రీడాకారులకు మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి గారు సిద్దిపేటలో 5 కోట్ల దాదాపు 10 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సిద్దిపేటలో 50 మీటర్ల స్విమ్మింగ్ పూల్ నిర్వహించడం జరిగింది. ఇందులో 2019-20 సంవత్సరంలో ఇక్కడ సార్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించబడింది. ఆ సమయంలో మన జిల్లా నుంచి సిద్దిపేట నుంచి 50 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నారు. ఒక 5 మెడల్స్ సాధించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 7 సంవత్సరాల నుంచి పిల్లలు తీవ్రంగా ఇక్కడ సాధన చేయడం జరుగుతుంది. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఇందులో సబ్ జూనియర్, జూనియర్, అండర్-19, సీనియర్ విభాగంలో మన క్రీడాకారులు పార్టిసిపేషన్ చేస్తున్నారు. గత నెలలో జరిగిన సీఎం కప్ టోర్నమెంట్లో కూడా శ్రీవల్లి రెడ్డి బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. యహేశ్వరన్ అబ్బాయి మనకు నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. శ్రీకళారెడ్డి కూడా 5 అమ్మాయిలు జాతీయ స్థాయి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరఫున కూడా 2 అబ్బాయిలు కూడా నేషనల్కు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పూల్లో ప్రాక్టీస్ చేసిన విద్యార్థులే. వాళ్ళకు మేము సపరేట్ సమయాన్ని కేటాయించి వాళ్ళకి ఎక్స్ట్రా టైం కేటాయించి పూల్ యాజమాన్యం తల్లిదండ్రుల సహకారంతో మా యొక్క సహకారంతో వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాము. వాళ్ళు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంపిక అవ్వడానికి మా శాయశక్తులు వాళ్ళకు కృషి చేసి వాళ్ళకు